అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 19వ భాగం. సమీక్ష విశాల్ తల్లిదండ్రుల్ని కలపటానికి ఒక ఐడియా ఇచ్చింది. అందుకుగాను ఆ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ఉందో లేదో తెలుసుకోవాలని అనుకున్నారు. విశాల్, మేడం సంగతి నేను చూసుకుంటాను. సార్కి మేడం అంటే ఇష్టం ఉందో లేదో నువ్వే కనుక్కోవాలి. ఫోన్లో చెప్పి పెట్టయిపోయింది సమీక్ష. వెయిట్, ఒకవేళ అమ్మకిష్టం లేదంటే? అడిగాడు విశాల్. అబ్బా, నీకన్నీ అనుమానాలే. ఆడవాళ్ళ ప్రేమ అంత త్వరగా ముగిసిపోదు. నువ్వు ముందు చెప్పింది చెయ్యి. విశ్వసార్కి మేడం అంటే ఇష్టముందో లేదో తెలుసుకో అని సమీక్ష అనగానే, ఏంటి, ఆడవాళ్ళ ప్రేమ త్వరగా ముగిసిపోదా? ఓకే, మొదటి పదాల్ని ఒత్తి పలుకుతూ అన్నాడు విశాల్. సమీక్ష తడబడుతూ, ఆ సరే, ముందు చెప్పింది చెయ్యి అని ఫోన్ పెట్టేసింది. రెండో రోజు ఉదయం ఆఫీసులో భువనేశ్వరి వచ్చేసరికి సమీక్ష 3 సంవత్సరాల బాబునెత్తుకొని ఆడిస్తూ ఉంది. ఆఫీసులో పనిచేసే తల్లులు తమ చిన్నపిల్లల్ని తీసుకొచ్చే అవకాశాన్ని భువనేశ్వరి కల్పించింది. సమీక్ష చేతిలో ఉన్న బాబుని చూసి, ఎవరీ బాబు ముద్దుగా ఉన్నాడు? భువనేశ్వరి దగ్గరకొచ్చి బాబుని ముద్దు చేస్తూ అడిగింది. మన ఆఫీసులో చేస్తున్న నవీన కొడుకు మేడం. ఈరోజు ఇంట్లో ఎవ్వరూ లేరంట, అందుకే ఆఫీస్కి తీసుకొచ్చింది అని నవ్వుతూ చెప్పింది సమీక్ష. పిల్లలు చిన్న వయసులో ఉంటే ఆఫీస్ని పిల్లల్ని ఒకేసారి చూసుకోలేరు. బాబు పేరేంటి అని భువనేశ్వరి అడిగేసరికి, విశ్వ. పేరు బావుంది కదా? సమీక్ష అంటూ భువనేశ్వరి మొహాన్ని గమనించింది. తన భర్త పేరు వినగానే భువనేశ్వరి మొహం అదోలా మారిపోవటంతో, ఏమైంది, మీకు నచ్చలేదా అడిగింది సమీక్ష. అదేం లేదు, పేరు కొత్తగా ఉంది అని చెప్పి భువనేశ్వరి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. పక్కకొచ్చిన సమీక్ష వెంటనే విశాల్కి ఫోన్ చేసి, విశాల్, నేను తెలుసుకున్నాను. మేడంకి సార్ అంటే అసహ్యం లేదు. పేరు వినగానే బాధపడ్డారు. అంటే మనసులో ప్రేమ ఉండే ఉంటుంది. విశ్వసార్ గురించి నీకేదన్నా తెలిసిందా? సమీక్ష అడిగేసరికి, లేదు, ఇంకా ఏం తెలియలేదు. ఉదయం నుండి నాన్నతోనే ఉన్నాను. మీటింగ్ అయిపోయే వరకు తెలుసుకుంటాను అని విశాల్ అనేసరికి, ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేదా? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు? వాళ్ళిద్దరూ కలుసుకొని ఎప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు? సమీక్ష కోపంగా అనేసరికి విశాల్ షాక్ అయ్యి, అది ఐఎమ్ సారీ, రేపే కలిపేద్దాం. ఇదిగో ఇప్పుడే తెలుసుకుంటాను. విశాల్ ఫోన్ పెట్టేపోతుంటే, అదేం వద్దులే, రేపు ఇద్దరూ ఎదురుపడేలా చేద్దాం. మేడంని నేను తీసుకొస్తాను, నువ్వు సార్ని తీసుకురా. కానీ ఎక్కడ కలుద్దాం అని అడిగింది సమీక్ష. ఆర్ యు షూర్? పక్కా కలుద్దామా అడిగాడు విశాల్. అబ్బా, అదే, కలుపుదాం. కానీ ఎక్కడ కలుపుదాం? సమీక్ష మాటలకి విశాల్ చిన్నగా నవ్వుకొని కాసేపు ఆలోచించి, సమీక్ష, మన సిటీలో బర్డ్ షో పెడుతున్నారు. ఆ అమ్మకి పక్షులంటే చాలా ఇష్టం. నువ్వు అక్కడికి తీసుకురా, నాన్నని నేను తీసుకొస్తాను అని విశాల్ చెప్పేసరికి కాసేపు ఆలోచించిన సమీక్ష, పర్లేదా, ఆ ప్లేస్ వర్కౌట్ అవుతుందా అని అనుమానంగా అడిగింది. నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మకి చాలా ఇష్టమైన ప్లేస్. ఇద్దరూ ఎప్పుడు బిజినెస్ మీటింగ్లలోనే కలుసుకుంటారు, ఎప్పుడు మంచి ఎన్విరాన్మెంట్లో కలుసుకుంటారు అనేసరికి సరే అంటూ ఫోన్ పెట్టేసింది సమీక్ష. మరుసటి రోజు సమీక్ష ఆఫీసులో మధ్యాహ్నం వేళ భువనేశ్వరి కంప్యూటర్లో పనిచేస్తున్న సమీక్ష దగ్గరకొచ్చి, సమీక్ష, మన సిటీలో బర్డ్ షో పెడుతున్నారట. సాయంత్రం వస్తావా? నాకు కంపెనీ ఉంటావు, ఒక్కదాన్నే ఉన్నాను అని భువనేశ్వరి అడిగేసరికి తల పక్కకి తిప్పి చూసింది సమీక్ష. లేత నీలం రంగు చీరలో అందంగా కనిపించింది భువనేశ్వరి. తప్పకుండా మ్యామ్, నేను వెళ్దామని అనుకున్నాను. ఇద్దరం కలిసి వెళ్తే బావుంటుంది సమీక్ష భువనేశ్వరికి ఎదురుగా నిలబడి అంది. భువనేశ్వరి టైం చెప్పబోతుండగా, ఈ శారీలో మీరు బావున్నారు. ఏదైనా విశేషమా? ఇవాళ కొత్తగా కనిపిస్తున్నారు అని సమీక్ష అడిగేసరికి, అదేం లేదు, ఈ చీర నా కొడుకు కట్టుకోమన్నాడు అని నవ్వుతూ సమాధానం చెప్పి, సాయంత్రం మర్చిపోకు, బర్డ్ షోకి వెళ్దాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సమీక్ష భువనేశ్వరితో కలిసి బర్డ్ షోకి చేరుకోగానే ఆమెకి తెలియకుండా సమీక్ష విశాల్కి ఫోన్ చేసి, ఎక్కడున్నావు? మేమొచ్చేశాం.
సమీక్ష చిన్నగా అనేసరికి, ఆల్రెడీ నేనొచ్చి పావుగంట అవుతుంది. నాన్నని ఒప్పించి తీసుకొచ్చాను. త్వరగా లోపలికి రా అని విశాల్ అనేసరికి సమీక్ష ఫోన్ కట్ చేసి చుట్టూ చూసింది. కొంత దూరంలో విశాల్ అతని తండ్రి కనిపించగానే విశాల్కి సైగ చేసి భువనేశ్వరితో, మేడం, మీరు చూస్తూ ఉండండి, నా ఫ్రెండ్ వచ్చింది, కలిసేసొస్తాను అని చెప్పి ఓ పక్కకొచ్చింది సమీక్ష. విశాల్ కూడా కాలొచ్చిందంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ సమీక్ష దగ్గరికి చేరుకున్నాడు. ఇద్దరూ ఓ చాటుగా ఉండి భువనేశ్వరిని, విశ్వాన్ని గమనిస్తూ ఉన్నారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇద్దరూ ఎదురవుతారా? మనసులోనే దేవుడిని తలుచుకుంటూ భయంగా ఆ ఇద్దరిని చూస్తోంది సమీక్ష. బాలాజీ, నా తల్లిదండ్రుల్ని నాకిస్తున్నందుకు థ్యాంక్స్. అలాగే మంచి కోడల్ని కూడా ఇచ్చినందుకు మరో థ్యాంక్స్. సమీక్ష అలాగే చేతులు రెండు జోడించి దండం పెట్టుకున్నాడు విశాల్. కోడలా? కోడలెవరు? కనుబొమ్మలు ముడిచి అర్థం కానట్టు అడిగింది సమీక్ష. ఓహో సమీక్ష, నీకు ఎదుటి మనిషి మనసులో మాటలు కూడా తెలుస్తున్నాయా? అందుకేనా ఆ అమ్మ మనసులో మాట అంత త్వరగా తెలుసుకున్నావు? సమీక్ష వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు విశాల్. నా తలకై, నువ్వు మనసులో అనుకోలేదు, బయటికే అన్నావు. సమీక్ష కళ్ళు చిన్నవి చేసి అనేసరికి, ఈ మధ్య నా మనసేంటో నాకు తెలియకుండానే మాట్లాడుతుంది, కంట్రోల్లో పెట్టాలి. విశాల్ అంటుంటే సమీక్షకి ఏమీ అర్థం కాక అతని వైపు అదో రకంగా చూసి భువనేశ్వరి విశ్వ వైపు తిరిగింది. ఇంకో 3 నిమిషాల్లో ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారు. సమీక్షకి విశాల్కి చాలా టెన్షన్గా అనిపించింది. 3 సంవత్సరాల క్రితం ఆ ఇద్దరు ఓ మీటింగ్లో ఎదురుపడటం విశాల్ చూశాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు ఇప్పుడే కలుసుకుంటున్నారు. మరో 2 నిమిషాల్లో భువనేశ్వరి, విశ్వ కలుసుకోపోతారు అనుకుంటూ ఉండగా భువనేశ్వరి పక్కకి తిరిగి హడావుడిగా మరోవైపు వెళ్ళింది. ఇదేంటి, ఇది మన ప్లాన్లో లేదు, మన ప్లాన్ ఫెయిల్ అయిందా? దిగులుగా గట్టిగా కళ్ళు మూసుకుంది సమీక్ష. మన ప్లాన్లో లేదు, ప్లాన్లో లేనివి కూడా మన మంచికే జరుగుతాయి, అటు చూడు తల్లినే గమనిస్తూ అన్నాడు విశాల్. ఓ పక్షికాలు పలుచటి ఫెన్సింగ్లో చిక్కుకొని ఎగరలేక ఇబ్బంది పడుతూ ఉంది. అది గమనించిన భువనేశ్వరి వడివడిగా అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఆ పక్షికాలుని ఫెన్సింగ్ నుండి విడదీసింది. గుప్పెట్లో పెట్టుకుని తల మీద నిమురుతూ వెనక్కి తిరగగానే ఆమె భర్త విశ్వ కనిపించాడు. చూసావా, ట్విస్ట్ అదిరిపోయింది, విశాల్ చీటికేస్తూ నవ్వుతూ అన్నాడు. ఇది దేవుడు వేసిన ప్లాన్, క్యూట్గా ఉంది కదూ? ఉత్సాహంగా భుజాలెగరేస్తూ నవ్వుతూ అంది సమీక్ష. భువనేశ్వరి విశ్వాని చూసి షాక్ అయింది. విశ్వ ఆమె నుండి చూపు తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. అమ్మా, నువ్వు కూడా వచ్చావా? వాళ్ళ వైపు వస్తూ విశాల్ ఆశ్చర్యంగా అడిగాడు. విశాల్ గొంతు వినగానే ఇద్దరూ స్పృహలోకొచ్చారు. అవును, ఆఫీస్కి వెళ్ళాక బర్డ్ షో గురించి తెలిసింది అని భువనేశ్వరి అంటూ ఉండగా సమీక్ష వచ్చి పక్కనే నిల్చుంది. విశాల్ ఆమెను చూస్తూ, అమ్మా, ఎవరి కుందేలు పిల్ల? అప్పుడే మొదటిసారి చూస్తున్నట్టు అడిగాడు విశాల్. భువనేశ్వరి చిన్నగా నవ్వి, మర్చిపోయావా, సమీక్ష ఆ రోజు పార్టీలో పరిచయం చేయలేదు అంది భువనేశ్వరి. ఓ, మీ ఆఫీస్లో వర్క్ చేస్తుంది, గుర్తొచ్చింది. హాయ్ సమీక్ష, బావున్నారా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విశాల్. సమీక్ష కళ్ళు గుండ్రంగా తిప్పుతూ కనుబొమ్మలెగరేసి, హలో సార్, నైస్ టు మీట్ యూ. అతనికి చిరాకు కలిగించే సర్ అనే పదాన్ని మరింత ఒత్తి పలుకుతూ అంది. సమీక్ష వైపు కోపంగా చూస్తూ చెయ్యిని విసురుగా వదిలేసి, అమ్మా, హోటల్కి వెళ్దామా అంటూ తల్లి వైపు తండ్రి వైపు ఉత్సాహంగా చూశాడు విశాల్. కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక భువనేశ్వరి ఒప్పుకుంది. విశ్వ ఆఫీస్లో పనుందంటూ వెళ్ళిపోయాడు. లంచ్కి వచ్చేలా బ్రతిమాలి ఒప్పించాడు విశాల్. సమీక్ష భువనేశ్వరి వైపు చూసి, మేడం, నేను వెళ్తాను అని ఇబ్బంది పడుతూ అడగగానే, ఎందుకు, నువ్వు కూడా మాతోరా అంది భువనేశ్వరి. అది నిజానికి అంటూ సమీక్ష విశాల్ వైపు చూడగానే చూపులతోనే షూట్ చేసేలా కనిపించాడు. ఆమె మాటల్ని గొంతులోనే ఆపేసి, ఓకే, వస్తాను అంటూ వారితో కలిసి బయలుదేరింది సమీక్ష. నలుగురు కలిసి రెస్టారెంట్కి వెళ్లారు. సమీక్ష, విశాల్ ఓవైపు కూర్చున్నారు, మరోవైపు విశ్వ, భువనేశ్వరి కూర్చున్నారు. ఇదిగో అమ్మా, నీకేది నచ్చితే అది ఆర్డర్ చెయ్యి
విశాల్ మెనూని భువనేశ్వరి చేతికి అందించాడు. ఆమె ఆర్డర్ చేసిన వాటిల్లో విశ్వాకి ఇష్టమైనవే ఎక్కువగా ఉన్నాయి. విశాల్కి విశ్వ మొహంలో తృప్తి కనపడింది. ఆ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందని తెలియచేయటానికి విశాల్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తండ్రి తింటున్న ప్లేట్లో అతనికి తెలియకుండానే చిల్లీ సాస్ ఎక్కువగా వేసి అది కనిపించకుండా పూర్తిగా కలిపేశాడు. అది గమనించిన సమీక్ష, పిచ్చా, అంత తింటే ఎవరికైనా స్టమక్ అప్సెట్ అవుతుంది అని చిన్నగా గొనిగింది సమీక్ష. ఇప్పుడు జరగబోయేదేంటో నువ్వే చూడు అంటూ ప్లేట్ని విశ్వ ముందుంచాడు విశాల్. విశ్వ స్పూన్ అందుకోపోతుంటే సమీక్ష భయం భయంగా చూసింది. ఇదేంటి చూడటానికి కొత్తగా ఉంది? విశ్వ అంటూనే ప్లేట్లో స్పూన్ పెట్టాడు. అది కార్న్ మంచూరియా. బాగుంటుందని నేనే ఆర్డర్ చేశాను. ఈ రెస్టారెంట్కి అదే ఫేమస్. తన ప్లేట్లో ఉన్న మంచూరియాని తింటూ అన్నాడు విశాల్. విశ్వ 2 స్పూన్లు తిన్నాడో లేదో కారాన్ని తట్టుకోలేక దగ్గుతూ మంచినీళ్ళ కోసం వెతుక్కుంటూ ఉండగా భువనేశ్వరి అతన్ని చూసి కంగారు పడుతూ గ్లాసులో మంచినీళ్లు పోసి అతనికి తాగిస్తూ ఛాతి మీద నెమ్మదిగా నిమిరింది. విశ్వ సంతోషంగానే కాదు, ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. చూసావా ఎంత ఇబ్బంది పడుతున్నారో? ఇదంతా నీ వల్లే. ఎవరికీ వినపడకుండా విశాల్ని చిన్నగా తిట్టింది సమీక్ష. విశాల్ బాధగా మొహం పెట్టేసరికి సమీక్షకి చిన్న పిల్లోడిని చూసినట్టు అనిపించింది. సరే, నెక్స్ట్ ప్లాన్ ఏంటో అది చూడు సమీక్ష అని భువనేశ్వరితో. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి సమీక్ష వెళ్ళిపోయింది. విశాల్ పక్కపక్కనే కూర్చున్న తల్లిని తండ్రిని తృప్తిగా చూసుకున్నాడు. అమ్మా, నేను మీతో మాట్లాడాలి అని విశాల్ అనగానే ఇద్దరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. ఇంకా ఎన్నాళ్ళిలా? భువనేశ్వరి ఏదో మాట్లాడబోయింది. అడ్డుకున్న విశాల్, అమ్మా ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు. చిన్నతనంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. కానీ నా కోరికేంటో తెలుసా? మీ ఇద్దరితో కలిసి ఉండాలని, మీ ఇద్దరి మధ్యలో పడుకోవాలని. ఎన్నోసార్లు అమ్మ తిరిగొస్తుందని ఎదురు చూశాను. నాన్న తీసుకొస్తారేమోనని ఆఫీస్ నుండొచ్చిన ప్రతిసారి చూసేవాడిని. కానీ అది కలలాగే మిగిలిపోయింది. మీరు భార్యాభర్తలుగా విడిపోలేదు, తల్లిదండ్రులుగా విడిపోయారు. మీ ఇద్దరి ప్రేమ కావాలని ఎంతగా ఆరాటపడ్డానో మీకు తెలీదు. మీ ఇద్దరికీ చెప్పేంత అనుభవం నాకు లేకపోయుండొచ్చు. కానీ నాకు మీ ఇద్దరూ కలిసుంటే చూడాలనుంది. నా పెళ్ళి మీ ఇద్దరి చేతుల మీదుగా జరగాలి. సంపదకి మించినవి చాలా ఉంటాయి. డబ్బుకి మించిన ప్రేమ భార్యాభర్తలు అర్థం చేసుకోవటంలోనే దొరుకుతుంది. డబ్బులోనే సంతోషం ఉంటుందని మీరనుకుంటున్నారు. మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి, ఒప్పుకుంటాను. కానీ ప్రేమని మరిపించే ఆనందం డబ్బిస్తుందంటే ఒప్పుకోను. ఇంతకు మించి మీకు నేనేమీ చెప్పలేను. మీ ఇద్దరూ ఒక నిర్ణయం తీసుకొని ఇంటికి తిరిగొస్తారని అనుకుంటున్నాను. కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశాల్. చిన్నతనం నుండి తన పడ్డ బాధేంటో మాటల్లో వివరించాడు విశాల్. బయటకొచ్చేసరికి సమీక్ష అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, ఇదంతా నీ వల్లే జరిగింది, థ్యాంక్ యూ అని బాధపడుతూ కళ్ళు మూసుకున్నాడు విశాల్. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న సమీక్ష వీపు మీద తడుతూ, ఇద్దరూ కలిసే ఇంటికొస్తారు, ఇద్దరూ కలిసే ఉంటారు, చూస్తూ ఉండు అంటూ ఓదార్చింది. కాసేపు అక్కడే ఉన్న పార్కులో కూర్చొని మాట్లాడుకున్నాక సమీక్షని తన హాస్టల్లో దింపేశాడు విశాల్. ఆంటీ అంకుల్ తిరిగొస్తారు, రేపు నువ్వు నాకు పార్టీ ఇస్తున్నావు అని నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సమీక్ష. విశాల్కంతా కొత్తగా అనిపించింది. అతను కోల్పోయిన జీవితం తిరిగి తెచ్చుకోలేకపోవచ్చు, కానీ ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపగలననే నమ్మకం కలిగింది. ఇంటికి వెళ్ళగానే తల్లి తండ్రి కలిసి రావాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు విశాల్. కారు శబ్దం వినపడగానే బాల్కనీలోకి వెళ్ళి అటువైపు చూశాడు విశాల్. డ్రైవింగ్ సీట్లో నుండి విశ్వ కారు దిగి మరోవైపు వెళ్ళి కారు డోర్ ఓపెన్ చేశాడు. భువనేశ్వరి కిందకి దిక్కానే విశాల్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. ఆ ఇద్దరూ కలిసి వస్తుంటే కన్నీళ్లు కారుస్తూ నవ్వుతూనే ఉన్నాడు. ఇదంతా సమీక్ష వల్లే జరిగింది. హాస్టల్కి వెళ్ళి ఒక్కసారిగా ఆమెని ఇంటికి తెచ్చేసుకోవాలి అనిపించింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.